ఇరాన్ లో బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్స్ ఆఫ్టర్ 3 years ప్రస్తుతం జరుగుతున్నాయి. మేజర్లీ బికాస్ ఆఫ్ ఇరాన్ కరెన్సీ ఉంది కదా, ఈ రియల్ 50% పడిపోయింది డాలర్ తో పోల్చుకుంటే. అండ్ ఆల్సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రైసెస్, ఇవన్నీ డ్యూటీస్, శాంక్షన్స్ ఇరాన్ మీద ఇవన్నీ ఎక్కువ అయిపోయి, అలాంగ్ విత్ దట్ పొలిటికల్ అన్రెస్ట్ కూడా. అంటే ఈ క్లెరికల్ లీడర్షిప్ ఉంది కదా అక్కడ, ముల్లాహ్ వీళ్ళంతా వాళ్ళని వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ మీద కూడా చిరాకుగా ఉన్నారు. జనాలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. రీసెంట్ గా 2022లో మహసా అమీనీ ప్రొటెస్ట్స్ అయినాయి. దాని తర్వాత అంత రేంజ్ లో ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులతో కూడా తిరగబడ్డారు, కానీ ఎక్కడ పోలీసుల్ని లేకపోతే ఆర్మీ వాళ్ళని వీళ్ళు దింపలేదు ఎక్కువగా. చూడాలి గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఉంటారు. మేజర్ గా ఇరాన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ద ఈస్ట్ రీజియన్ లో, ఈ గల్ఫ్ రీజియన్ లో. వాళ్ళ సిగ్నిఫికెన్స్ కానీ వాళ్ళ ఫుట్ ప్రింట్ చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతం ఈ పొలిటికల్ అన్రెస్ట్ వచ్చేసరికి, జనాలు తిరగబడిపోయేసరికి జీతాలు వేతనాలు పెరగట్లేదు, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోతుంది, కరప్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ ముల్లాస్ మస్ట్ లీవ్ అనే నినాదంతో ప్రస్తుతం జరుగుతా ఉంది. ఇరాన్ లో నుంచి పొలిటికల్ గా ఏ రెస్పాన్స్ వస్తుంది, వాట్ దే విల్ డూ అనేది చూడాలి. అండ్ ఇరాన్ అనేది ప్రస్తుతానికి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ శాంక్షన్స్ పడేసరికి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏం ఇబ్బందులు వస్తాయో, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఎక్కువ శాంక్షన్స్ వస్తే ఇంకా ఎలా డబ్బులు చేయడం, ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ త్రూ ద హోల్ వరల్డ్ కదా. సో అదైతే ఏంటి ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా ఇరాన్ అనవసరంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటిలో తలదూర్చుకుంటుంది. ఇజ్రాయెల్ తో అయింది, అప్పుడు బాగా న్యూస్ లోకి వచ్చింది. సో ఇజ్రాయెల్ తో గొడవలు అయ్యేసరికి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం ఎందుకు, ఈ పెట్టుకుంటాం వల్ల మనకే కదా ఇబ్బంది అనేసరికి జనాల్లో చిరాకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి కదా ఈ గొడవల వల్ల. సో వీ డోంట్ నో లైక్ హౌ ఇరాన్ గవర్నమెంట్ గోనా రెస్పాండ్ ఇట్. ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ అట్ ఇరాన్స్ గవర్నమెంట్, ద రెస్పాన్స్ ఆఫ్ దెమ్.